వెల్కమ్ టు మాయన్ న్యూస్. ఇవాళ చాలా అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసా. ఇక డీటెయిల్స్లోకి వెళితే, వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కార్బన్ డేటింగ్ పరీక్ష నిర్వహించాలన్న వారణాసి కోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. జూలై 26 వరకు సర్వే నిర్వహించకూడదని న్యాయస్థానం పేర్కొంది. వారణాసి కోర్టు తీర్పుతో సోమవారం ఉదయం 8 గంటలకు ఏఎస్ఐ టీం జ్ఞానవాపి మసీద్కు చేరుకుని భారీ బందోబస్త్ నడుమ సర్వే చేపట్టారు. అయితే మసీదులో సర్వేను నిలిపివేయాలని మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం సర్వేను బుధవారం సాయంత్రం వరకు నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ముస్లిం కమిటీని అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. మణిపూర్ అంశంపై పార్లమెంట్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. మణిపూర్ మహిళలపై జరిగిన దాష్టీకంపై ఉభయ సభల్లో ప్రధాని మోదీ మాట్లాడాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి భారీ ఎత్తున నిరసన తెలిపింది. ప్లకార్డులు పట్టుకుని స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. నెలలు గడుస్తున్నా ఈ అంశంపై ప్రధాని మౌనంగా ఉంటున్నారని, దీనిపై ఉభయ సభల్లో ఆయన స్టేట్మెంట్ ఇవ్వాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. మణిపూర్లో శాంతి స్థాపన జరగాలని నినాదాలు చేశారు. మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ గన్మెన్లను తొలగించింది ఏపీ ప్రభుత్వం. 5 ఏళ్లుగా రక్షణగా ఉన్న గన్మెన్లు 3 రోజులుగా విధులకు రావడం లేదు. ఈ విషయంపై ఆరా తీయగా రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించినట్లు తెలిసింది. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా కన్నాకు గన్మెన్లను తొలగించడం చర్చనీయాంశంగా మారింది. మంత్రి అంబటి రాంబాబు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి కన్నాకు గన్మెన్లు తొలగించారని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. తెలుగు రాష్ట్రాల్లో వరద కష్టాలు కొనసాగుతున్నాయి. అల్లూరి మన్యం జిల్లాలోని కుయ్యూర్లో వరద నీటిలో ప్రైవేటు బస్సు చిక్కుకుపోయింది. నీటి లోతు తెలియకపోవడంతో బస్సు డ్రైవర్ ముందుకెళ్లాడు. కొంత దూరం వెళ్లాక బస్సు ముందుకు కదల్లేదు. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన రంగంలోకి దిగారు. జేసీబీ సాయంతో బస్సును బయటకు తీశారు. అందులోని ప్రయాణికులు బతుకు జీవుడా ఉంటా ఊపిరి పీల్చుకున్నారు. సిద్దిపేట మున్సిపాలిటీలో మరో సంస్కరణకు శ్రీకారం చుట్టారు మంత్రి హరీష్ రావు. నడకతో ఆరోగ్యం, చెత్త ఏరివేతతో పరిశుభ్రం అంటూ టౌన్లో కలియ తిరిగారు. స్వయంగా చెత్త ఏరివేశారు. 18వ వార్డులోని వెంకటేశ్వర కళామందిర్ థియేటర్ నుంచి నడుస్తూ చెత్త ఏరివేత కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని ప్రజలను పిలుపునిచ్చారు మంత్రి. మన చెత్త మన బాధ్యత అంటూ మహిళలకు సూచించారు. మురికి కాల్వల్లో పేరుకుపోయిన చెత్తను స్వయంగా ఎత్తి సంచిలో వేశారు. బాపట్ల జిల్లా పర్చూరు వాగులో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. తహసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే అక్రమార్కులు తవ్వేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కారంచేడు నుండి పర్చూరు వంతెన వరకు వాగులోని చెట్లను తొలగించి కట్టలను దృఢం చేసేందుకు ప్రభుత్వం కాంట్రాక్టర్ని నియమించింది. ఆ కాంట్రాక్టర్ మాత్రం వాగులో ఉన్న మట్టిని అమ్మి క్యాష్ చేసుకుంటున్నాడు. ట్రాక్టర్కు 700 రూపాయల చొప్పున నాన్స్టాప్గా మట్టిని తరలిస్తున్నాడు. ఇదే విషయమై తహసీల్దారు సంధ్యశ్రీని ప్రశ్నించగా అనుమతి లేకుండా మట్టి తవ్వితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హనుమకొండ జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం రేపింది. బీఆర్ఎస్ నేతల భూకబ్జాలపై హెచ్చరిస్తూ మావోయిస్టు నేత వెంకటేష్ పేరుతో ఓ లేఖ చక్కర్లు కొడుతోంది. ధర్మసాగర్ మండలం ఉనికిచెర్లలో ప్రేమ్ కుంటను బీఆర్ఎస్ లీడర్లు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ లీడర్ల కబ్జాలు పెరిగాయని, ఫిర్యాదు చేసినా పోలీసులు కేసులు పెట్టడం లేదన్నారు. కబ్జాదారులు పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిస్తూ లేఖ విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కురమమ్మ అనే మహిళ గుండెపోటుతో చనిపోయింది. విషయం తెలియడంతో ఆమె కుమారుడు అమర్ తల్లడిల్లిపోయాడు. అల్లారుముద్దుగా పెంచిన కన్న తల్లి ఇక లేదన్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోయాడు. తల్లి ఫోటోను చూస్తూ గుండె పగిలేలా రోదించాడు. తల్లి లేని ఈ లోకం అంతా శూన్యం అని భావించాడు. బలవన్మరణానికి పాల్పడి అనంతలోకాలకు చేరుకున్నాడు. తల్లి కొడుకు మృతితో రాజాం శాంతి నగర్ శోకసంద్రమైంది. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలంలో పురాతన రాతి విగ్రహాలు బయటపడ్డాయి. అంబడిపూడి కృష్ణానదిలో ఈ విగ్రహాలను గుర్తించారు. నదీ గర్భంలో విష్ణుమూర్తి, శివలింగంతో పాటు మరో 2 నంది విగ్రహాలు బయటపడ్డాయి.
ఇవి ఎగువ భాగం నుంచి కొట్టుకొచ్చాయా లేక ఇసుక తవ్వకాల వల్ల నది అడుగున ఉన్న విగ్రహాలు బయటపడ్డాయా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ పురాతన విగ్రహాలను చూడటానికి స్థానికులు భారీగా తరలివస్తున్నారు. పురావస్తు శాఖ వారికి సమాచారం ఇచ్చారు. తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 25, 26 తేదీల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే ఏపీకి కూడా భారీ వర్ష సూచన ఉంది. సోమ, మంగళ, బుధవారాల్లో ఏపీలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉందని తెలిపింది. దాని ప్రభావంతో ఏపీలో 3 రోజుల పాటు ప్రత్యేకించి రాయలసీమ, కోస్తాంధ్రలో పలు చోట్ల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మహారాష్ట్రలో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 27 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఇంకా 81 మంది జాడ తెలియడం లేదు. వీరంతా ఏమైపోయారు? కొండ చర్యల కింద పడి చనిపోయారా అనే అనుమానం కలుగుతోంది. గల్లంతమైన వారి కోసం కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. సోషల్ మీడియాలో ఏర్పడిన పరిచయంతో యువకుడి కోసం పాకిస్తాన్కు వెళ్లింది ఓ భారత మహిళ. ఆమెకు ఆల్రెడీ పెళ్లి అయి 2 పిల్లలు కూడా ఉన్నారు. 34 ఏళ్ల అంజు, అరవింద్ దంపతులు రాజస్థాన్లోని అల్వార్ జిల్లా భివాడీలో నివసిస్తున్నారు. వారికి 15 ఏళ్ల కుమార్తె, 6 ఏళ్ల కుమారుడు ఉన్నారు. అంజుకు ఫేస్బుక్లో పాక్కు చెందిన నస్రుల్లా అనే 29 ఏళ్ల యువకుడితో కొన్ని నెలల క్రితం ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఔషధ రంగంలో పనిచేస్తున్న నస్రుల్లాను కలుసుకోవడానికి అంజు వాయవ్య పాక్లోని అప్పర్దిర్ జిల్లాకు వెళ్ళింది. అక్కడి పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. అయితే వీసాతో పాటు ఇతర అనుమతి పత్రాలన్నీ సక్రమంగా ఉండటంతో ఆమెను విడిచిపెట్టారు. ఇవి ఇవాల్టి మాయన్ న్యూస్. మరిన్ని అప్డేట్స్తో మళ్లీ ముందుకు వస్తాను. అప్పటివరకు బిగ్ టీవీ చూస్తూనే ఉండండి.